కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతోంది. పర్యావరణ హననం స్కామ్ అంటూ రేవంత్ సర్కార్పై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు ఇదే అంశంపై మరో అడుగేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ కంచగచ్చిబౌలి భూములపై కేటీఆర్ ఏం చేయబోతున్నారు? ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఆయన ఇచ్చిన వార్నింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గచ్చిబౌలి భూముల వ్యవహారం రోజురోజుకి వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ చర్యల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ఈ భూముల్లో చాలా చెరువులు ఉన్నాయని బీఆర్ఎస్ అంటోంది. ప్రభుత్వ నిర్ణయంతో అక్కడి చెరువులు, జంతు సంపద నాశనమవుతోందని ఆరోపిస్తోంది. ఈ భూమిలో 14% కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టినా అది నగరంలోని భూగర్భ నీటి మట్టంపై తీవ్ర ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇటు పర్యావరణ హననంతో పాటు ప్రభుత్వం ఈ భూముల పేరు మీద భారీ అవినీతికి పాల్పడుతుందంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కంచగచ్చిబౌలి భూములు పెట్టి ప్రభుత్వం 10,000 కోట్ల రుణం తీసుకుందని ఆరోపించారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా రుణం తీసుకున్నారని, ఈ భూముల వ్యవహారం వెనుక భారీ కుట్ర దాగుందని ఆరోపించారు. మేము స్పష్టంగా ఆరోపిస్తా ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఎట్లా అంటే నేను ఒకటే మాటలు చెప్తా. మీకు ఉన్న సంపద కంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టి బ్యాంకులను, మార్కెట్లను మోసం చేసి ఇవాళ డబ్బులు తెస్తే ఫ్రాడా కాదా? మీకు అధికారం లేని భూమి అంటే మీది కాని భూమిని నాది అని చెప్పి మీరు తంకా పెడితే అది తప్పా కాదా? ఇది ఫ్రాడా కాదా? కంచగచ్చిబౌలి భూముల్లో దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కును అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చెప్పారు. ఈ అడవిలో 220 కంటే ఎక్కువ జాతుల పక్షులు, 734 జాతుల మొక్కలు, సరీసృపాలు, 10 జాతుల క్షీరదాలు, లెక్కలేనన్ని కీటకాలు, అరుదైన సీతాకోక చిలుకలు ఉన్నాయని అంటున్నారు. అవేవీ నాశనం కాకుండా ఉండాలంటే కంచగచ్చిబౌలి భూములను కాపాడాలి అంటూ సర్కార్పై దాడి చేస్తున్నారు. మరోవైపు కంచగచ్చిబౌలి భూములను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎవరన్నా కొంటే ఒక ఇంచు కొన్నా మా ప్రభుత్వం మమ్మల్ని బద్నాం చేయొద్దు. ఇప్పుడు మేము 3 ఏళ్ల ముందు చెప్తున్నాం, ఎవడు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. ఎట్టి పరిస్థితిలో కొనకండి, పార్టిసిపేట్ చేయకండి, ఈ స్కామ్ లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్తా ఉన్నాం. ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో పాటు ఆర్బీఐకి లేఖలు రాశారు కేటీఆర్. ఈ భూముల వ్యవహారంపై అవసరమైతే తాను స్వయంగా ఆయా ఏజెన్సీలకు ఫిర్యాదు చేస్తాను అని చెప్తున్నారు కేటీఆర్. కంచగచ్చిబౌలి భూముల్లో వ్యాపారం చేసినా పర్యావరణానికి హాని కలిగించే చర్యలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నారు.